వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. బిగ్ బాస్ 9 విన్నర్ తనూజాని డిక్లేర్ చేసేసిన ప్రేక్షకులు కానీ లాస్ట్ మినిట్ లో చేదు అనుభవంగా మిగిలిపోయింది. అయితే విన్నర్ కళ్యాణ్ అయిన తర్వాత కూడా చాలా విమర్శలు గుప్పుమన్నాయి. కానీ వాస్తవానికి చూస్తే తనూజానే విన్నర్ అంటూ ఇప్పటికీ కూడా ట్రోల్స్ కంటిన్యూ అవుతున్నాయి. అయితే రీసెంట్గా బిగ్ బాస్ నిర్వహించే బిగ్ బాస్ బజ్లో తనూజా గారు మాట్లాడుతూ ఉంటే ప్రేక్షకులకే కాదు అక్కడున్న కెమెరామెన్ కూడా కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్న వైనం అయితే మనకు తెలిసిన అప్డేట్ కింద వచ్చింది. సో దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో బిగ్ బాస్ 9 తనూజా విన్నర్ ఇది ఫిక్స్ అయిపోయింది. కానీ బిగ్ బాస్ దృష్టిలో కాదు, ప్రేక్షకుల దృష్టిలో. కానీ సీన్ కట్ చేస్తే తనూజా బిగ్ బాస్ బజ్లో మాట్లాడిన ఆ కొన్ని మాటలు అక్కడున్న కెమెరామెన్లు సైతం కళ్ళంట నీళ్లు తిరిగిన అవునండి అప్డేట్స్ అయితే మనకు వస్తున్నాయి సార్. సో దాని గురించి మీరేమంటారు? మొదటి నుంచి కూడా తనూజ ఆమె ఆడే వైనం కానీ హౌస్లో ఉండే సభ్యులతో ఉండే ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా జాగ్రత్తగా మెయింటైన్ చేసింది ఆవిడ. సో అందరితో కూడా ఒక రకమైన అవినాభావ సంబంధం నడుపుతూనే ఎక్కడ తప్పు జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం, వాళ్ళు ఎవరికి ఇబ్బంది పెట్టినా కూడా ఈమెకు సంబంధం లేకపోయినా కూడా ఎంటర్ అయ్యి వాళ్ళకి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం. అది మొదట్లో ఎలా అనిపించింది అంటే ఇదేంటి అన్నిటికీ ఇవి రియాక్ట్ అయిపోతుంది, అన్నిట్లో దూరిపోతుంది ఏంటి, ఓవర్ రియాక్ట్ అవుతుంది ఏంటో అనిపిస్తుంది. కానీ డీప్గా అనలైజ్ చేస్తే అనిపించింది ఏంటంటే ఎవరైతే ముక్కుసూటిగా ఉంటారో, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారో, యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఆమె మొదట్లో కొంచెం ట్రోల్స్కి గురైంది, బ్యాడ్ అయిందేమో, మేబీ హార్ష్గా కనిపించింది. ఏమి అన్నిటికీ గొడవ పడుతుంది, ఏమనంటే మళ్ళీ ఏడ్ చేస్తుందని. సో మెల్లమెల్లగా చూస్తే ఓకే, అందరికీ అలాగ ముఖం మీద చెప్పాలి, యథార్థం మాట్లాడాలని ఉంటుంది. అందరూ మాట్లాడరు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడే వాళ్ళే అందరూ. అంటే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు, లేదంటే చుట్టాల బంధువులు ఏమనుకుంటారు, ఇట్లాంటి సగం జీవితం పక్క వాళ్ళ కోసం మనం బతికేస్తూ ఉంటాం. సో అట్లాంటి నేపథ్యంలో ఆమె తెలియకుండా ఇప్పుడు ఆర్జీవి గారికి ఎందుకు అంత ఫ్యాన్స్ చెప్పండి, ఒక్కసోటిగా ఎవరైనా అంటే ఎవడే అనుకున్నా అనవసరం, నాకు అనిపించింది నేను చెప్తా. అది ఆ ఇండస్ట్రీ గురించి అయినా అలాగే మాట్లాడతాడు, బయట వ్యక్తుల గురించి అయినా అలాగే భావ స్వేచ్ఛని స్వతంత్రంగా వాడుకునేది ఆర్జీవి గారు అంటే. ఎగ్జాక్ట్లీ. సో అలాగా తనూజా గారికి ఒక హైప్ రావడం, తర్వాత మా టీవీ కూడా డిసైడ్ చేసేసింది బనిజాయ్ టీం కూడా తనూజాకి ఇవ్వాలనుకుంటుంది. బట్ అలా ఇవ్వాలనుకుంటుంది అనే ఒక బ్యాడ్ ప్రాపగాండా స్టార్ట్ అయింది. అంటే ఆమె ఆడినా ఆడకపోయినా అందరితో సఖ్యంగా ఉంటుంది కదా, అందరినీ మెప్పించేస్తుంది కదా, అందుకే ఆమెకి ఇచ్చేయాలని బిగ్ బాస్ డిసైడ్ అయిపోయాడు, లేదా బనిజాయ్ టీము డిసైడ్ అయిపోయింది అని ఒక పుకారు పుట్టించారు తప్ప అది యథార్థంగా అందరికీ నచ్చేసే కాన్సెప్ట్. ఇప్పుడు ఫైనల్కి వచ్చిన తర్వాత ఆమె చిన్న చిన్న గేమ్స్లో కూడా ఓడిపోతే కొన్నిసార్లు పెద్ద పెద్ద గేమ్స్లో కూడా గెలిచింది. ఒక మహిళ అయ్యుండి అంటే దాన్ని కొద్దిగా హార్డ్గా కొంచెం బలంతో చేయాల్సిన పనుల విషయంలో కూడా ఆమె నెగ్గుకొచ్చింది. ఆ తర్వాత ఆమెకు చేయి పట్టడమో కాలు పట్టడమో అయినా జరిగినా కూడా ఆడిందిగా. పార్టిసిపేషన్ ఎంత గొప్ప విషయం. పైగా ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడండి, ఆయన జబర్దస్త్ ఆర్టిస్ట్, క్రేజీ ఆర్టిస్ట్, కమెడియన్, మొదటి నుంచి కూడా హైప్లో ఉన్న వ్యక్తి ఆయనే. బట్ టాప్ 5కి వెళ్ళాడు కానీ టాప్ 3లో కూడా ఉండలేకపోయాడు. మరి దీన్ని ఏమంటారు? ఆయన కూడా తనుజానే తీసేసిందా? కాదు కదా. ప్రేక్షకులు ఓటింగ్ బట్టి కూడా కొంత ఉంది. ఇకపోతే మొన్న ఫైనల్గా వచ్చిన తర్వాత కళ్యాణ్ విన్నర్ అని చెప్పిన తర్వాత చిన్న గేమ్లో ఓడిపోతే ఫీల్ అయ్యే తనూజ ఆ రోజు ఎందుకు ఏడవలేదు? మేబీ నేను ఎక్కడి వరకు వచ్చాను అనుకుందా? నేను ఒక అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి, అది కూడా ఒక కన్నడిగురాలు అమ్మాయి, అటువంటి ఆమె ఇక్కడ తెలుగు బిగ్ బాస్లోకి వచ్చి అంత బాగా మెప్పించి రన్నర్ వరకు వెళ్ళిందంటే గెలుపు ఆమెదే, మానసికంగా గెలుపు ఆవిడదే. ఒక విధంగా తెలుగు కదా, తెలుగులో టాప్, తెలుగు చాలా చక్కగా నేర్చుకొని మాట్లాడుతూ. ఇకపోతే ఈ క్రిస్మస్ రోజు ఈవినింగ్ 7 గంటలకి ఆ ప్రోగ్రామ్ మీద పెట్టు బస్ ఏంటంటే ఎవరెవరైతే నాకు ఓటేసి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరితో నేను మాట్లాడతాను, చిట్ చాట్ చేస్తానని చెప్పి, అంటే గ్రాట్యుటీ కదా. అక్కడ విశ్వాసం ప్రకటించుకుంటుంది. చెప్పాలని ఏం లేదు, అయిపోయింది కదా, నా డబ్బులు నాకు వచ్చాయిగా, నా పని అయిపోయిందిగా, ఇంకా సంబంధం ఏముంది. అండ్ మొదటి నుంచి కూడా ఆమె స్పెషల్ థింగ్ ఏంటంటే, ఆమెలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆమె చేతిలో పవర్ ఉన్నా, అవును, ఎవరినన్నా ఎలిమినేషన్ నుంచి బయటికి తీసుకురావాలన్నా, అవును, ఇవన్నీ ఉన్నా కానీ
కేవలం ప్రేక్షకులు ఏది ఇచ్చారో ఆ నిర్ణయమే నేను ఫాలో అవుతాను ఒక్క గొప్ప విషయమే, కానీ అదే కొంప ముంచిందేమో అనిపిస్తుంది లాస్ట్ మినిట్ లో. అంటే ఇది లాస్ట్ ఇప్పుడు ఆ రోజు కళ్యాణ్ ఎలా మాట్లాడో చూసారా? నేను ఆ రోజు అగ్ని పరీక్ష రోజు వచ్చాను, కొడతానన్నాను, కొట్టానని చూపిస్తాడు. అంటే నువ్వు అనుకుంటే అయిపోతుందా? పిక్చర్ అభి బాకీ హై అన్న డైలాగ్. ఏదో వచ్చింది కాబట్టి అయిపోయింది, కానీ ఈయన ఎప్పుడో ఈ 7th వీక్ 8th వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన మనిషి ఎట్లా మరి? అంటే అఫ్కోర్స్ బిగ్ బాస్లో వాళ్ళ బళ్ళు వాడలు అవుతాయి కాదనట్లేదు. కొన్ని సందర్భాల్లో చెప్పింది చేయకుండా మోసం చేసి వేరే చేయడం కూడా చేశారు. ఇంకా డీమాన్ పవన్ బెటర్ నా దృష్టిలో కళ్యాణ్ కన్నా. ఎందుకంటే డీమాన్ పవన్కి ఒక మైనస్ ఏంటంటే రీతుతో క్లోజ్గా ఉన్నాడు అనే ఒక ఎక్కువగా ఇష్యూ అయ్యిందే తప్ప కళ్యాణ్ కన్నా ఇంకా ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ఉన్నది డీమాన్ పవన్. కూల్ గేమ్ మరి ఈయనకి ఎందుకు ప్రయారిటీ? పైగా మొదటి నుంచి కూడా నాకెందుకు నచ్చిన అంశం అండి, దయచేసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకోవద్దు, ఆయన ఒక మిలిటరీకి వెళ్ళి ఎందుకు వచ్చేసారు? పోనీ ఆయన వయసు ఏదైనా 40 ఏళ్ళు ఉన్నాయా, ఒక 10-15 ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చాడు అనడానికి? కానీ ఉద్యోగం ఏదైనా కానీ ఆయన ప్యాషన్ అనేది సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. దేశభక్తి కోసం ముందు అది కేటాయించి అప్పుడు రిటర్న్ వచ్చి అదేమో ఫస్ట్ ఆ హరీష్ ఆయనలాగైనా పోనీ అంత వయసుడు కాబట్టి మిలిటరీ చేసి వచ్చేసంటే పర్వాలేదు, కానీ తల్లిదండ్రుల ప్రోద్బలంతోనే వెళ్ళాను, బట్ నా ప్యాషన్ ఇదేనంటే నీకు దేశభక్తి దాని లేదా? ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అంటే పూర్తి స్థాయి విధులు నిర్వర్తించి ఇక్కడికి వస్తే అప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్. కానీ ఛాన్స్ అప్పుడు రాకపోవచ్చు కదండి, ఛాన్స్ వచ్చినప్పుడే కదా, అవకాశం వచ్చినప్పుడు అనిపించుకోవాలంటాడు ఆయన. మేబీ అవన్నీ అవ్వచ్చు, నాకు అది కాదు. ముందు దేశం అయిన తర్వాత ఇది వచ్చి ఉంటే బాగుండేది, మధ్యలో ఇటు వచ్చేసడం వల్ల నాకు ఎక్కడో చిన్న ఇబ్బందికరంగా అనిపించింది. అది ఆయన ఇష్టం, అది ఆయన జీవితం, ఆయన ఇష్టం అనుకోండి. సో ఇప్పుడు తనూజ అందరికీ గ్రాట్యుటీ చెప్పడము, అందరికీ మనసు విప్పి మాట్లాడడం, ఈవెన్ ప్రేక్షకుల వీక్ జరిగింది, ఒక వీక్ 11th వీకో 10th వీకో నాకు గుర్తులేదు, కానీ ప్రేక్షకులు ఆ లాన్లోకి వచ్చి మాట్లాడినప్పుడు ఇద్దరినే అలౌ చేశారు. ఎక్కువగా ప్రేక్షకులు మాట్లాడాలనుకుంటే ఇద్దరితోనేనంట, తనూజ గారు ఒకరిని, భరణి గారు ఒకరిని. వీళ్ళిద్దరే వచ్చి ప్రేక్షకులతో మాట్లాడిన అందరూ కూడా తనూజ గారు అన్నారు. ఇది కేవలం బిగ్ బాస్ తనూజానే విన్ చేయాలనుకుంటున్నాడేమో, అందుకే ఆమెకే తీసుకొచ్చాడు. కాదు, ప్రేక్షకుల నుంచి వచ్చిన వాళ్ళు. ఈవెన్ ఎవ్రీ వీకు నాగార్జున గారు మాట్లాడిన కూడా ప్రేక్షకులు ఓటింగ్, తనూజ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఓటింగ్ వేయడము, ఆమె ఎలా బిహేవ్ చేసిందంటే దాని మీద ఓటింగ్, అవన్నీ కూడా జెన్యూన్గా వచ్చేగా. అక్కడ కూడా బిగ్ బాస్ గేమ్ ప్లే చేయాలనుకోలే. బట్ నేను అనుకోవడం, ఎందుకో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక కామన్ మ్యాన్గా వచ్చిన కళ్యాణ్ గెలిపిస్తేనే క్రేజ్ ఉంటుంది బిగ్ బాస్కి. నెక్స్ట్ దీనికి ఇంకొంతమంది ప్రయత్నిస్తారు కదా, కొన్ని 100 మంది ప్రయత్నిస్తే కదా వాడి క్రేజ్. అందరూ అప్లికేషన్లు పెట్టుకొని వస్తే అదొక ఇన్కమ్ సోర్స్ కదా. అలాగా లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్కి ఎలాగైతే ఇచ్చారో అప్పుడు కూడా అమర్దీప్కి బాగా ఫైట్ చేశాడు. శివాజీ గారు కూడా ఉన్నప్పుడు శివాజీ గారికి ఎందుకు ఇవ్వలే? మరి అప్పుడు పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు. ఇప్పుడు కూడా కామన్ మ్యాన్ కాబట్టి కళ్యాణ్కి ఇస్తే ఓకే, ప్రతి కామన్ మ్యాన్ కూడా ట్రై చేయొచ్చు అని బిగ్ బాస్ మీద ఎగబడతారుగా, రేటింగ్ వస్తుందిగా. ఆ కాన్సెప్ట్ తనూజాకి ఇవ్వకుండా ఇంటికి ఇచ్చారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, లేదంటే తనూజ మ్యాక్సిమం, ఎందుకంటే చాలా మంది అనలిస్టులు కూడా బిగ్ బాస్తో చెప్పినప్పుడు తనూజాకే మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయండి అని కూడా చెప్పారు. లాస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈ సన్నివేశం ఎలా చూడాలి? అంటే ఏది ఏమైనా రాలేక చేతులు అంతే, ఏం చేయలేం. కానీ మనసులు గెలుచుకోవడం అనేది ఇప్పుడు ఆవిడకి మరికొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది, అవకాశాల విషయంలో కానీ క్రేజ్ పరంగా కానీ. ఇంకోటి కూడా చిన్న సెంటిమెంట్ ఏంటంటే బిగ్ బాస్లో విన్నర్ ఎవడు కూడా తర్వాత కెరీర్లో ఎక్కడ కనబడలేదు. మీరు ఎవరైనా చూడండి. రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.